తిరుమల లడ్డు వివాదం దుమారం రేపుతోంది. పల్నాడు జిల్లా గురుజాల శ్రీపాత పాటేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో జన సైనికులు ప్రాయశ్చిత హోమం నిర్వహించారు. స్వామివారి మహాప్రసాదాన్ని గత పాలకులు అపవిత్రం చేశారని ఆ పార్టీ నాయకుడు కటకం ఆంకరవు ఆరోపించారు. ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడి అపవిత్రం చేశారని ఆరోపించారు. దానికి ప్రాయశ్చితముగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈ హోమం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. లడ్డు ప్రసాదం అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించారని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారాలు. దీక్షకు వచ్చేసిన గురుజాల నియోజకవర్గ కూటమి ప్రభుత్వ సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మా దేశం లౌకిక దేశం, భిన్నత్వంలో ఏకత్వం అంటే మన హిందూ దేశం అని మనం అందరం గౌరవంగా చెప్పుకుంటాం. అలాంటి ఈ దేశంలో కులమతాలు వేరైనా అందరూ కలిసిమెలిసి ఉంటాం ఇక్కడ. అలాగే మనం పూజించే, ఆరాధించే ప్రార్థనలు వేరైనా అందరికీ దేవుడు ఒక్కడే అనేది అందరికీ తెలుసు. అలాగే అన్ని గ్రంథాలు మన అందరం ఒకటే సంతానం అని, ఒకే సంతాన తల్లిదండ్రుల పిల్లలమని గ్రంథాలు కూడా మనం వివరిస్తున్నాయి. అలాంటి ఈ దేశంలో అన్ని మసీదులు కానీ, చర్చిలు కానీ, దేవాలయాలు కానీ అన్నీ ఈ పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాటిటన్నింటినీ మనం సాంప్రదాయంగా, మన సాంప్రదాయం ఏంటంటే వాళ్ళందరినీ గౌరవిస్తాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప దేవాలయం తిరుపతి దేవస్థానం. ఇక్కడ భక్తులు మన దేశమే కాదు, ప్రపంచంలో ఉన్న అమెరికా నుంచి కూడా భక్తులు అక్కడి నుంచి వస్తుంటారు. అలాంటి దేవాలయంలో కల్తీ లడ్డు తయారవడం చాలా బాధాకరం. ఒక భారతదేశ ముస్లింగా నేను చాలా బాధపడుతున్నాను. ఎవరైతే ఇలాంటి కార్యక్రమాల్లో ఇలాంటి అపవిత్రమైన కార్యాచరణ చేశారో వాళ్ళని అందరినీ ప్రభుత్వం గుర్తించి వాళ్ళని శిక్ష పడేలా కఠినంగా శిక్షించాలని ముస్లిం సమాజం నుంచి నేను